నమస్తే. నేను సిరి. ఇప్పుడు చూస్తున్నట్టయితే జీవి రెడ్డి గారు అంటే ఏపీ ఫైబర్ నెట్వర్క్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో జీవి రెడ్డి గారైతే తన పదవికి ఇంకా టీడీపీ పార్టీకి జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న తన పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది. ఎందుకు ఈ రాజీనామా చేశారు సడన్ గా? ఇప్పుడు ఆ లెటర్ కూడా ఏదైతే తను ఇప్పుడు రాజకీయాలకి దూరంగా ఉండబోతున్నాను, ఇంకా ఏ పార్టీలో చేరేది లేదు, అట్లనే ముందులాగానే నేను ఒక లాయర్ లాగానే ఉండబోతున్నాను అన్నట్టు కూడా అందులో వ్యక్తపరచడం జరిగింది. అసలు ఏం జరిగిందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఆ జీవి రెడ్డి గారు ఏదైతే ఒక వారం రోజుల ముందు మనం చూసుకున్నట్టయితే ఒక ప్రెస్ మీట్ లో ఫైబర్ నెట్ గురించి మాట్లాడారు. అది కొంచెం చాలా వరకు తన పైన ఎండి ఎవరైతే ఉన్నారో దినేష్ గారు తను పట్టించుకోవట్లేదు అన్నట్టుగా తను చెప్పడం జరిగింది. ఇప్పుడు చూస్తేనేమో తన రాజీనామా చేయడం జరిగింది. అసలు ఏం జరిగి ఉండుండొచ్చు సార్ అసలు? అంటే వ్యక్తి ఎక్కువగా పార్టీ కన్నా వ్యవస్థ కన్నా వ్యక్తి ముఖ్యం కాదనమాట. ఇక్కడ వ్యక్తి వ్యవస్థని సవాల్ చేసేటట్లుగా ఉండకూడదు, వ్యక్తి తనే ఆధిక్యుణ్ణి కూడా అనుకోకూడదు అనమాట. ఇప్పుడు రాజకీయాల్లో హత్యలు ఉండవా? ఏదో అంటావు ఏంటి, ఏదో రాజకీయాల్లో ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి. బాగా చెప్పారు. అట్లాగే ఇక్కడ జీవిరెడ్డి ఇష్యూ మనం ఎలా చూడాలా, ఏమనాలి? ఇప్పుడు కొంత దుందుడుకుతనం కనపడుతోందా? కొంత అంతే. ఇప్పుడు తను కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, స్పోక్స్ పర్సన్ గా గతంలో ప్రతి ఛానల్లో ఆయన వాణ్ణి వినిపించటం, అటు కాంగ్రెస్ సిద్ధాంతాల పట్ల ప్రత్యర్థుల విమర్శల్ని ఆయన తిప్పికొట్టిన విధానం, ఆ తర్వాత తన ఏంటి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు వెళ్లకుండా అదే మెయింటైన్ చేస్తూ వచ్చాడు. తర్వాత తెలుగుదేశంలోకి ఆయన వచ్చాడు. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి నాయకులందరిలో కూడా ఇంత స్పీడ్ గ్రోత్ ఏ నాయకుల్లోనూ నేను చూడలేదు. ఎందుకంటే జీవి రెడ్డి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి అన్నాళ్ళు అవుద్దామా, 4 ఏళ్ళు అవుతుందా? జీవి రెడ్డి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి 4 years కూడా కాలేదన్నమాట. కానీ 4 ఏళ్లలోనే మరి అతని ఎదుగుదల చూసినట్లయితే జాయిన్ అయినటువంటి వారం రోజుల్లోనే ఆయనకి నేషనల్ స్పోక్స్ పర్సన్ పదవి ఇచ్చారు. ఏది జాతీయ అధికార ప్రతినిధి పోస్ట్. అసలు జనరల్ గా ఆ పోస్ట్ చాలా ఏది అరుదుగా ఇచ్చే పోస్ట్ అన్నమాట. చాలా సుదీర్ఘకాలం సేవలు చేస్తే ఇచ్చే పోస్ట్. జాతీయ పార్టీకి నామినేషన్ రావాలంటే ఆ నాయకుడు ముందు నియోజకవర్గంలో, లేకపోతే జిల్లా పార్టీలో, తర్వాత రాష్ట్ర పార్టీలో, ఆ తర్వాత కదా జాతీయ కార్యవర్గం. అంత సీనియర్స్ కి ఇచ్చే పోస్ట్ అది. సరే, ఆయన వాక్చాతుర్యం కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి వాయిస్ ఇచ్చారు. తర్వాత ప్రభుత్వం వచ్చింది, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ఫస్ట్ లిస్టులో, నామినేటెడ్ పోస్టుల లిస్టులో ఆయన పేరు లేదని కూడా ఇలాగే బరస్ట్ అయినట్టున్నారు. ఏది అంటే దాని గురించి కాకపోయినా ఏదో ఆయన చంద్రబాబు పిఏ కపర్ది గారి గురించి ఏదో మాట్లాడినట్టున్నాడు అప్పట్లో. తను ఏదో అపాయింట్మెంట్ ఇప్పించట్లేదనో, లేకపోతే ఎవరినో తను ముఖ్యమంత్రిని కలపడానికి తీసుకొస్తే కలవనీయలేదనో ఏదో బరస్ట్ అవ్వటం మనం చూసాం మీడియాలో. అదే కాదు, ఇప్పుడు సరే తర్వాత ఆయనకి ఫైబర్ నెట్ పోస్ట్ ఇచ్చారు. అంటే ఫైబర్ నెట్ చైర్మన్ పోస్ట్ ఇవ్వడం అంటే ఆషామాషి కాదనమాట. ఎంతో నమ్మకస్తులు, చాలా ఒక నిబద్ధత, పార్టీ పట్ల ఒక రకమైనటువంటి అంకిత భావం ఉండే వాళ్ళకి ఈ కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు ఇస్తుంటారు. సుదీర్ఘకాలం పార్టీకి సేవలు చేసినటువంటి వాళ్ళు. తనే ఫైబర్ నెట్ ఇచ్చిన తర్వాత హ్యాపీ, ఆయన కూడా మంచిగా పనిచేసుకుంటూ వస్తున్నటువంటి దాంట్లో ఏం జరిగింది, మళ్ళా ఇది ప్రెస్ మీట్ లాగా ఈ నేను 400 మందిని తొలగించినా కానీ మరి వాళ్ళకి జీతాలు ఇస్తున్నారంటూ బరస్ట్ అవటం, అక్కడ ఉన్నటువంటి ఆ ఎండిని రాజద్రోహానికి పాల్పడినట్లుగా మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా సంచలనం అయ్యాయి. సీరియస్ ఎలిగేషన్స్ అనమాట. ఒక ఐఏఎస్ ఆఫీసర్ రాజద్రోహానికి పాల్పడుతున్నాడు అని అంటే అది అధికార పార్టీలో ఉండి ప్రభుత్వం పైన మరి మరి ఆ విధమైన విమర్శలు చేస్తే, అతను విమర్శలు చేసింది ఎవరిపైన? పొలిటీషియన్ల పైన కాదు, ఐఏఎస్ ఆఫీసర్ పైన ఆయన విమర్శలు చేసినప్పుడు వాళ్ళంతా కూడా కొంత నిరసన తెలియజేయడం. సరే, మామూలుగానే నాయకుడిగా చంద్రబాబు పిలిచి మాట్లాడినప్పుడు అందరికీ చెప్తారు,
ఏది ఉమ్, అటు తప్పు చేసిన అధికారుల్ని మందలిస్తారు, ఇటు తొందరపడుతున్నటువంటి నాయకుల్ని మందలిస్తారు. ఒక జీవి రెడ్డికే కాదు కదా ఇవాళ చంద్రబాబు ఏదైనా ఒక మందలింపో లేకపోతే కొంచెం స్లోగా వెళ్ళాలి, మీరు ఈ విధంగా ఆవేశపడకూడదు, నా దృష్టికి ఎందుకు తీసుకురాలేదు, మంత్రి దృష్టికి ఎందుకు తీసుకురాలేదు అని ఆయన అన్నారు అనుకో, దానికి ఇంత రోషపడి రాజీనామా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు కొలిక్పూడి శ్రీనివాసరావు ఉదంతాలు ఉన్నాయి. ఉమ్, మనం చూసాం. ఏది ఆ, అక్కడ శాసనసభ్యుడిగా ఆ, అక్కడ ఆయన ఏ విధంగా తీసుకున్నాడు. అక్కడ ఇప్పటికీ ఆ, గ్యాప్ నడుస్తోంది అవును సార్. టీడీపీ క్యాడర్ కిను కొలికపూడికి. అనేక సార్లు కొలికపూడిని పిలిపి ఆయన మందలించడం కానీ లేకపోతే కంట్రోల్ చేయటం కానీ మనం చూసాం. అతనే ఉమ్, కాదు, ఎక్కడ ఎప్పుడు ఎవరు తప్పటడుగు వేసినా సరిదిద్దటం నాయకుడి బాధ్యత, సరిదిద్దటం ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి బాధ్యత. ఎవరు అధికారులు తప్పు చేస్తే మరి లేకపోతే ఇక్కడ నాయకులు తప్పు చేస్తే, ఎవరో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి భార్య ఆమె ఏదో ఒక పోలీస్ ఆఫీసర్ మీద ఫైర్ అయింది. అవును సార్. అప్పుడెప్పుడు మనం చూసాం రవాణా శాఖ మంత్రిగా ఆయన ఉన్నప్పుడు ఫైర్ అయినప్పుడు వెంటనే మరి చంద్రబాబు జాగ్రత్తగా ఉండాలా, మీరు కుటుంబ సభ్యుల్ని కొంచెం ఇది చేసుకోవాలా, ఉమ్, కంట్రోల్లో ఉండండి అని మరి ఆయన మందలించిన దీంట్లో తను తప్పు చేస్తారమ్మా, తప్పు చేయకుండా ఎందుకుంటారు, తప్పు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఇక్కడ జీవీ రెడ్డి తప్పు చేశాడని కాదు, ఉమ్. 400 మంది ఉద్యోగులు ఎప్పుడైతే మరి వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అని మీరు అన్నారో ఆ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాలి, రైట్ రైట్. ఆ అంటే విషయాన్ని మంత్రి ఇక్కడిక్కడ ఉన్న దృష్టికి. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అని చెప్పేసి మాట్లాడటమే కావచ్చు. ఇంకొకటి ఏంటంటే సార్, ఆ ప్రెస్ మీట్ లో మనం చూసుకున్నట్టయితే ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదు ఇంతవరకు. మా ప్రభుత్వం వచ్చినాక గత ప్రభుత్వ హయాంలో ఉన్నవే ఇంతవరకు ఒక కనెక్షన్ ఇవ్వలేదు. ఎన్ని నెలలు అయింది ప్రభుత్వం ఏర్పడి. అంటే చాలా అంటే తక్కువ చేసి మాట్లాడినట్టు అనిపించింది సార్. సార్ దీన్ని ఎలా చూడాలంటారు? ఆ ప్రెస్ మీట్ లో అట్లా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు అనిపించింది. సో దాన్ని ఎలా ఎన్ని నెలలు చూడాలంటారు? ఎన్ని నెలలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి? 9 నెలలు అయింది. ఉమ్, ఎన్ని నెలలు అయింది ఈయన ఛార్జ్ తీసుకుని ఫైబర్ నెట్? ఉమ్, ఇప్పుడు ఫైబర్ నెట్ ఇప్పుడు 3 నెలల ముచ్చట అయిపోయింది. మీరు ఆ 400 మంది ఇవాళ వాళ్ళని కొనసాగించటము, వాళ్ళకి అసలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళకి అసలు ఉద్యోగాలు అనర్హుల్ని ఫైబర్ నెట్ లో పెట్టుకోవటం ఇదే కాదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో మనం చూసాం ఏంటి, అటు డిజిటల్ కార్పొరేషన్ లో పెట్టారు, ఇటు ఫైబర్ నెట్ లో పెట్టారు, ఏపీ ఎండిసిలో పెట్టారు, ఆర్టీజీ అదే ఏది మన ఆర్టీజీఎస్ లో పెట్టారు, రియల్ టైం గవర్నెన్స్ లో. వీళ్ళందరికీ ఒక్కొక్కరికి ₹1,00,000 70,000 ఆ సోషల్ మీడియా వైసీపీ కార్యకర్తలు వీళ్ళందరికీ పెట్టి పోషించిన పరిస్థితుల్లో వాటిని మీరు బయట పెట్టారు. ఓకే, ఆ బయట పెట్టే విధానం కూడా ఎలా ఉండాలా, ముందు మంత్రి జనార్దన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళాలి, ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడాలి, ఆ తర్వాత కదా ఇవన్నీ చేయాల్సింది. ఒక దూకుడుతనం కనపడింది, ఒక దుందుడుకుతనం కనపడింది, ఒక గ్యాప్ కనపడింది. ఏది, జీవి రెడ్డి ఇవాళ సక్సెస్ఫుల్ లీడర్ గా చూడాలా, ఒక ఫెయిల్యూర్ లీడర్ గా చూడాలా అర్థం కాని పరిస్థితి అనమాట. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే సార్, ఒక్క నిమిషం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ రాజీనామా ఎందుకు ఇప్పుడు సడన్ గా మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు రాజీనామా చేయడం, ఇదంతా దేనికి సంకేతం అని అనుకోవాలి సార్ మనం? అంటే తను చెప్పిన దాని ప్రకారం ఆ రాజీనామా లేఖ మనం చదివితే చూస్తే ఏంటి, తన ఏ పార్టీలో చేరే ప్రసక్తి లేదనో ఏదో అన్నారు అవును ప్రస్తుతానికి. సార్. కానీ ఇప్పుడు ఆవేశం ఉండకూడదు. ఏది, అదే ఇందాక మనం అనుకుంటాంది, ఏది దూకుడుతనం, దుందుడుకు సరళి అది ఎవరికి ఉండాలి? మామూలు రోడ్ సైడ్ వాళ్ళు దూకుడుగా ఉన్నారంటే, కొంచెం ఆవేశపడ్డారంటే అర్థం ఉంది. కానీ ఒక లీడర్గా లేకపోతే ఒక పాలకుడిగా, ఇవాళ అతను నాయకుడే కాదు పాలకుడిగా మారిన దీంట్లో ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో ఈయనేమి సంస్కరణలు తీసుకొస్తాడు? తను ఏమంటున్నాడు, నేనెన్నో సంస్కరణలు తీసుకొచ్చాను అని అన్నాడు ఈ ఈ ఈ- ఈ కొద్ది సమయంలోనే. 9 నెలలుగా ఒక ఫైబర్ నెట్ కనెక్షన్ ఇవ్వలేదు అని అంటే, ఇవాళ కార్పొరేషన్ చైర్మన్లు అంతా మిగతా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఈయన ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎంతమంది కార్పొరేషన్ చైర్మన్లుగా రాలేదు? ఆ? ఇక్కడ ఇష్యూ ఏంటి, మీకు ఒక ప్లాట్ఫామ్ ఉంది, పార్టీలో డిస్కస్ చేయాలి,
పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకురావాలి, అవును. లేకపోతే ప్రభుత్వ అధినేత దృష్టికి తీసుకురావాలి. అనేక ప్లాట్ఫామ్స్ ఉన్నప్పుడు వాటిని కాదని మీడియాకి ఎక్కడం అనేది తప్పనమాట. అది ఎప్పుడది మీడియాకి ఎక్కడం అనేది ఇక తెగదెంపులు చేసుకునేటప్పుడు, ఇక పార్టీతో సంబంధాలు ఇది చేసుకునేటప్పుడు, లేకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆల్రెడీ బిగిన్ చేసినట్టున్నారు రకరకాలుగా. ఏది వాళ్ళ 'జీవీ రెడ్డి' అతను మనం అదే అనుకుంటాం. ఏది ఎవరికీ రానటువంటి అద్భుతమైన అవకాశాలు అతనికొచ్చాయి. హ్మ్. తెలుగుదేశం పార్టీ హయాంలో ఇప్పుడు ఎన్నేళ్ల చరిత్ర తెలుగుదేశం పార్టీ పెట్టి 43 ఏళ్ళు, 42 ఏళ్ల చరిత్రలో ఎవరికి ఎంతో కాలంగా పనిచేస్తున్నారు. పార్టీ జెండా భుజాన మోసి వాళ్ళ ఎంతో మంది కార్యకర్తలు పార్టీని ఇన్ని ఏళ్ళు అధికారంలో ఉంచారంటే 42 ఏళ్లలో ఇన్నేళ్లు ఈ పార్టీ మనగలిగిందంటే ఎందుకు చంద్రబాబు ఇవాళ 4.0 కదా 4 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడంటే ఆ? లేకపోతే ఎన్టీ రామారావు 12 ఏళ్ళు ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఇంత గొప్ప పార్టీ. ఇలాంటి పార్టీలో అనేక మంది కార్యకర్తలు ఏ పదవికి నోచుకోకపోయినా ఇప్పటికీ ఆ పార్టీ జెండా మోస్తున్నారు. ఎలాంటి అసంతృప్తి లేకుండా తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అన్నారు. మరి అట్లాంటి తెలుగుదేశం పార్టీ ఇవాళ ఎన్ని సీట్లతో కొట్టింది? అసలు కూటమి ప్రభుత్వం ఇవాళ 164 సీట్లతో వస్తే ఇది మాత్రం దురదృష్టం. ఇది జీవీ రెడ్డి తనకిచ్చినటువంటి అవకాశాలని, తనకిచ్చినటువంటి పదవుల్ని ఇవాళ కాలదన్నుకోవటం అనేది అది దూకుడుతనం, అది ఆవేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం. మరి అన్ని పార్టీ సందర్భాల్లో సార్ అంటే నా పార్టీ చెప్పు. ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సార్? ఇప్పుడు ఈ రాజీనామాని ఇప్పుడు ఏదైతే ఉందో అన్నిటికీ తను దూరంగా ఉంటానని చెప్పిన దాన్ని పార్టీ ఎలా తీసుకోబోతుంది సార్ ఇదంతా? అంటే చూడాలా. ఏది ఇవాళ ముఖ్యమంత్రి లేకపోతే అక్కడ ఉన్నటువంటి మంత్రి, పార్టీ అధ్యక్షుడు వీళ్ళందరూ కూడా దీన్ని సప్రెస్ చేయాలని చూస్తారా? సర్దుబాటు చేయాలని చూస్తారా? ఇంకా సర్దుబాటు చేసుకునే అవకాశం కూడా లేనట్టుగా అతను ఏం చేశాడు? రాజీనామా రాసేసి మళ్ళా అదే దూకుడు ప్రదర్శించేశాడు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికే రాజీనామా అన్నాడు. కాబట్టి ఇంకా పార్టీ కలగజేసుకునేది ఏముంది? లేకపోతే ఫైబర్ నెట్ చైర్మన్ దానికి రాజీనామా అన్నాడు. ఇప్పుడు ఎలా కనపడుతోంది? నీకు ఇచ్చిన అవకాశాలని దుర్వినియోగం చేసుకున్నట్టుగా ప్రజల్లోకి సందేశం వెళ్తుంది దీనివల్ల. ఏది నీకు వారం రోజుల్లోనే జాతీయ అధికార ప్రతినిధి అయిపోయావు. నీకు మరి 9 అసలు సంవత్సరం కాకుండానే నీకు ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చేశారు. అయినా కూడా మరి ఇలా దూకుడుగా వెళ్తున్నారంటే రాజకీయాల్లో దూకుడుతనం పనిచేయదమ్మా. ఇది హీరో వర్షిప్ ఇలాంటి ఏంటంటే బయట వస్తాయి, రోడ్డు మీద వస్తాయి, కానీ దీనికి ఒక స్థిమితంగా ఆలోచించాలా, ఒక సరైన నిర్ణయం తీసుకోవాలా. రైట్ మ్యాన్ ఇన్ రైట్ పోస్ట్ అంటుంటారు చంద్రబాబు ఎప్పుడు కూడా. మరి జీవీ రెడ్డి రాంగ్ మ్యాన్ ఇన్ రైట్ పోస్ట్ అని రుజువు చేస్తున్నాడా? చూడాలా, దీన్ని ఎలా చూడాలా? ఇది టీ కప్పులో తుఫాన్ అవుతుందా, లేకపోతే ఇప్పుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు కాబట్టి నీ కర్మాన్ని వదిలేస్తారా? పార్టీ ఏం తీసుకుంటుంది, ప్రభుత్వ అధినేత ఏ నిర్ణయం తీసుకుంటాడు, త్వరలోనే మనకు తెలిసిపోతుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.